தூமணி மாடத்து சுத்தும் விளக்கெரிய தூபம் கமழத்து இளனை மேல் கண் வளரும் மாமான் மகளே மணிக்கதவம் தாழ் திறவாய் மாமீரவளை எழுப்பீரோ உன் மகளதான் ஊமையோ அன்றிச் செமுடோ அனந்தலோ ஏமப்பெருந்தியில் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தனென்றென்று நாமம் பலவும் నవింద్రేలోర్ ఎంబావా. తూమణి మాడత్తు చుత్తుం అంటూ ప్రారంభమయ్యే 9వ పాసురానికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రముఖ సంగీత విద్వాంసులందరూ ఈ పాసురాన్ని హబీర్ కళ్యాణి రాగంలో కచేరీలలో పాడడం ఆ విశేషం. దైవ దర్శనానికి తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళకూడదంటారు. అక్షరాల ఆ నియమాన్ని పాటిస్తుంది ఆండాళ్ళ తల్లి. నిద్రపోతున్న గోపికలను నిద్రలేపి మరీ శ్రీకృష్ణస్వామి దర్శనానికి తీసుకువెళ్తుంది. ఏమి మాణిక్యాలు పొదిగిన మేడలో పొగరాని అగరు పరిమళాలు, వేళ్లాడే దీపాలు, చుట్టూతా మరికొన్ని దీపాలు, వాటి మధ్య హంసతూలికా తల్పం పైన హాయిగా నిద్రపోతున్నావా? ఓహో, నీకు ఇంత ఐశ్వర్యాన్ని ఇచ్చిన శ్రీకృష్ణస్వామి ఏకంగా నీ ఇంటికే వచ్చి దర్శనమిస్తాడని కలలు కంటున్నావా? లేవమ్మా, లే. గోపిక అప్పటికీ లేవకపోయేసరికి, అత్తమ్మ, నీ కూతురికి చెవుడేమైనా వచ్చిందా, లేకపోతే పాపం మూగదైపోయిందా అంటూ నిద్రిస్తున్న గోపిక ఉక్రోషపడి నిద్రలేవాలని ప్రయత్నించింది ఆండాళ్ళ తల్లి. అత్తమ్మ, త్వరగా నిద్రలేపు. సహస్రాధిక నామాలతో శ్రీకృష్ణస్వామిని సేవించాలి. తనతో పాటు అందరినీ దైవదర్శనానికి తీసుకెళ్లాలన్నది ఆండాళ్ళ తల్లి నియమం. అందుకే అంత ఆరాటపడుతోంది ఆండాళ్ళ తల్లి.